నాకు తెలిసి వీళ్ళని లేపడానికి ఒక పని మనిషిని పెట్టుకుంటే బెటర్ అనుకుంటా. వీళ్ళని పొద్దుటే నేను లేచిన తర్వాత లేపడాలంటే నా తల ప్రాణం తోక్కొచ్చిద్ది. ఇప్పుడైతే నేను ఒక్కరినే లేపుతున్నాను. ఇంతకు ముందైతే ముగ్గురిని లేపా. ఇప్పుడైతే స్కూల్ లేవు కదా, పిల్లల్నైతే నేను లేపట్లేదు. పడుకోనిలే, మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకోండి అని వదిలేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే నిద్ర లేపడానికి తగులుకున్నాను. ఎందుకంటే ఆయన లేస్తే నాకు పని చేయబుద్ది. ఆయన పడుకొని ఉంటే నాకు ఎందుకు అస్సలు మంచిగా అనిపించదు. ఏదో కుళ్ళు అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఆయన పడుకొని ఉంటే నాకు కూడా పడుకోవాలనిపించింది. నేను పని చేయాలంటే ఖచ్చితంగా మా ఆయన లెగాలి, నా పక్కనే కూర్చోవాలి. లేకపోతే నాకు అసలు మెంటల్గా ఎంత సఫర్ అవుతానో తెలుసా. అబ్బాయి ఆయన పడుకొని ఉన్నాడు, నేనే పని చేసుకుంటున్నాను, ఏంటో మరి నాకు ఆ మైండ్ అయితే ఎంత కుళ్ళుగా తయారైందంటే మామూలుగా కాదు. కాలీఫ్లవర్ కర్రీ చేశాను. ఇంక ఇప్పుడైతే ఎండు చేపల్ని వేపుకొని తిందామనేసి ఫస్ట్ అయితే ఎండు చేపల్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి కడుక్కున్న తర్వాతే ఇంకా బాయిల్ చేశాను అనమాట. కొన్ని వాటర్ వేసి బాయిల్ చేస్తే ఏంటంటే పైన ఉంది చూసారు పొట్టులాగా, అవేంటంటే పులుచు అనమాట. వాళ్ళు ఎండబెట్టేటప్పుడు నీట్గా క్లీన్ చేసి ఎండబెట్టరు కదా, వచ్చిన తర్వాత మనమే నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయండి, మంచిగా పొట్టంతా ఊడిపోయి చాలా బాగుంటాయి. ఇంక ఇప్పుడైతే నేను ఫ్రై చేసుకుందామని చెప్పాను కాబట్టి మంచిగా కడుక్కున్న తర్వాత కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా చేయండి, సాగినట్టు కాకుండా చాలా క్రిస్పీగా వస్తాయి. కొన్ని ఎండు చేపలు అయితే సాగినట్టు ఎలానో ఉంటాయి, బట్ ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి. లాస్ట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని తినేయడమే. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, పప్పు కర్రీలోకి ఇంకా చాలా బాగుంటాయి. మర్చిపోకుండా వీడియోకి కుసంత కుడిసైతే లైక్ కొట్టేసి మీ అమూల్యమైన మాటల్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే తింటున్నాను. కొంచెం కాలీఫ్లవర్ కర్రీ వేసుకొని అలాగే ఒక 4 మొక్కలు అయితే వేయించుకున్న ఎండు చేపలు వేసుకొని అలాగే ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటుంటే అబ్బా సూపర్ ఉంది. అసలు నా వంటకి తిరిగే లేదు, తిన్నాక గ్యారంటీ లేదు. మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.